అవును, మీరు బుక్ రాశారు కదా, నేను యూటోపియా. ఇన్ క్వెస్ట్ ఆఫ్ యూటోపియా అన్నది నేను రాసిన పుస్తకం కాదమ్మా, నేను ఇచ్చినటువంటి స్పీచ్ల యొక్క సంకలనం అన్నమాట అది. సో అది రాయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే నేను యాజ్ అ మినిస్టర్, నేను దగ్గర ఒక 7 years నేను మినిస్టర్గా, సెంట్రల్ మినిస్టర్గా బాధ్యత నిర్వహించినటువంటి సందర్భంలో చాలా చోట్లకి నన్ను ఇన్వైట్ చేసేవారు అక్కడ స్పీచెస్ ఇవ్వడానికి. వేరు టాపిక్స్ మీద, అంశాల మీద వచ్చి మాట్లాడమని చెప్పేవారు. సో ఒక రకంగా ఒక పెద్ద వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద నేను మాట్లాడటం జరిగింది. సో అందుకని అవన్నీ కూడా సంకలనం చేసి ఒక బుక్ లాగా తీసుకురావడం జరిగిందనమాట, ఇన్ క్వెస్ట్ ఆఫ్ యూటోపియా అని. అవును, మీరు బిఏ లిటరేచర్ తీసుకోవడానికి నాన్నగారి ప్రమేయం ఏమైనా ఉందా, మీ అంతటా మీరే తీసుకున్నారా? ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆంథ్రపాలజీ చేయాలనుకున్నాను. ఆంథ్రపాలజీ చేయాలనుకుంటే అప్పట్లో ఆంథ్రపాలజీ అన్న సబ్జెక్ట్ మీద ఎవరికి కూడా అంత అవగాహన లేదు. అంటే నేను వింటూ ఉండేదాన్ని మా ఫ్రెండ్స్ దగ్గర, తర్వాత వాటి గురించి కొంచెం వాళ్ళు మాట్లాడటం, కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మనకి డేట్స్ అంటే పురాతనమైనటువంటి వాటన్నిటికీ కూడా డేటింగ్ ఇవన్నీ చేసేటువంటి ఒక టెక్నాలజీ ఉంటుంది కాబట్టి అది ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ కలిగింది నాకు. అప్పుడు ఆంథ్రపాలజీ అని అన్నప్పుడు నాన్నగారు కానీ అమ్మ కానీ, అప్పట్లో సబ్జెక్ట్ వైజ్ అమ్మకి అవగాహన లేదు, నాన్నగారికి ఏంటంటే ఆడపిల్ల కదా, ఆంథ్రపాలజీ అంటే కొంచెం ఎక్కువ టూర్లు చేయాలి, బయటకు వెళ్ళాలి, తిరగాలి, సో ఆడపిల్లని పంపించడం ఇష్టం లేక నాన్నగారు ఒప్పుకోలేదన్నమాట. ఈలోపు నాన్నగారికి కొంచెం నన్ను సివిల్స్కి పంపించాలి అనేటువంటి ఆలోచన ఉండేది. సో దాని దృష్టి ఏమిటంటే నేను బిఏ లిటరేచర్కి నేను ఆప్ట్ చేసుకున్నాను అనమాట. నాన్నగారు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు, వారు వెంటనే ఇట్స్ ఓకే అని అన్నారు, జాయిన్ అవ్వమన్నారు. సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, SIT కాలేజ్, చెన్నై, అక్కడ నేను బిఏ లిటరేచర్ జాయిన్ అవడం జరిగింది. మరి నాన్నగారి కళ మీరు నెరవేర్చలేదు? యాక్చువల్లీ ప్రిలిమ్స్ రాశాను, బట్ ఐ డోంట్ గో ఫర్దర్ అనమాట. ఎందుకంటే అప్పుడు నాన్నగారు పార్టీ పెట్టడం, తర్వాత వెంకటేశ్వరరావు గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసేయటం, నేను కూడా వారితో ఇక్కడికి రావడం, వీరు వెంకటేశ్వరరావు గారి నాన్నగారితో పాటు బిజీ అవ్వడం, సో వీటన్నిటి నేపథ్యంలో దాన్ని కొనసాగించలేకపోయాను అనమాట. బట్ ఐ డిడ్ జెమాలజీ ఆఫ్ కోర్స్.